BS6 అప్పే పియాజో క్లచ్ పెట్ ఎట్లా వేసుకోవాలని చూద్దాం. చూడండి, ఫస్ట్ రివర్స్ గేర్ స్ప్రింగ్ ఉంటుంది, దానికి ఒక పట్టు ఉంటుంది. రిమూవ్ చేసినాక 10 నెంబర్ సేమ్ మనం BS2 BS3కి ఎట్లుంటాయి ఆటోలకి సేమ్ అట్లనే ఉంటుంది. BS6కి ఇట్లా క్లచ్ పెట్లో, కాకపోతే క్లచ్ పెట్లో వచ్చేసి కొంచెం చేంజ్ ఉంటాయి. చూడండి, 10 నెంబర్ బిట్టు పెట్టి తిప్పుతాను, 10 నెంబర్ బిట్టు వెళ్ళాడు. లేదా మీ దగ్గర 10 నెంబర్ రింగ్ పన్న కానీ సెట్ పన్న కానీ ఉంటే దాంతో కూడా తిప్పొచ్చు. రివర్స్ గేర్ స్ప్రింగ్ పట్టికి మాత్రం 13 నెంబర్ సెట్ పన్న కంపల్సరీ కావాల్సి వస్తుంది. సెట్ పన్నతో నిప్పాల్సి వస్తుంది. నేను ఇప్పుతున్నా, నన్ను కూడా చూపించాలని తీస్తున్నాడు. చూడండి, 10 నెంబర్ నాట్లు ఇప్పుకోవాలి కంపల్సరీ. చూస్తారు కదా ఎట్లా ఇప్పుతున్నామా, సేమ్ అట్లనే ఓపెన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు చూస్తున్నారు, వీడియోలు వెళ్తున్నాయి 500 వరకు వ్యూస్ వరకు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి, ఇట్లా క్లచ్ వచ్చేస్తే డూమ్ బయటకు వచ్చేస్తుంది. చూసారా డూమ్ ఎట్లా తీసినా, ఓరింగ్ కూడా తీసేస్తున్నా, కొత్తది వేద్దామన్నట్టు. చూడండి, బెల్లుకి యాక్చువల్గా బోల్ట్ వస్తుంది, బోల్ట్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ తీసేసినాం. కాలుతుంది, అది బాగా కాలుతుంది, దాన్ని తీసి ఆడబెట్టేసిన. చూడండి, KDSలో వేస్తున్నాం మనం క్లచ్ పెట్టి, లోకల్ క్లచ్ పెట్టేవి. కస్టమర్ అవే ఏమన్నాడు అవే వేస్తున్నాం, రేట్ తక్కువ కావాలని. కస్టమర్ ఏదేయమంటే అది వేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అదే వేస్తున్నాం. ఫస్ట్ ఒక క్లచ్ పెట్టి కింది సైడ్ పోవాలి, దానికి ఉన్న అట్ట టైప్ ఉంటుంది కదా కింది సైడ్ పోవాలి. తర్వాత ఒక స్టీల్ క్లచ్ పెట్టేయాలి. తర్వాత మళ్ళీ ఒక స్టీల్ ప్లేటు, ఓన్లీ కింది సైడ్ మాత్రం క్లచ్ ప్లస్ స్టీల్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఒకసారి క్లచ్ ఉంటుంది, ఒకసారి స్టీల్ ఉంటుంది. చూస్తారు కదా ఎట్లా వేస్తున్నాము, కొంచెం కనబడతలేదు క్లారిటీగా, మా ఊరు సరిగ్గా తీయలేనట్టు వీడియో. చూడండి, దీనికి ఇట్లా సేమ్ పనులు ఉంటాయి, సేమ్ అన్నీ ఒకటే రకంగా రావాలి పనులు కూడా. స్టీల్ ప్లేట్వి క్లచ్ ప్లేట్లు ఎట్లా వేసినా ఏం కాదు, స్టీల్ ప్లేట్ మాత్రం ఒకటే రకం రావాలి. చూస్తారు కదా, ఒక క్లచ్ ప్లేట్ ఒక స్టీల్ ప్లేట్ సేమ్ మనం ఇంతకుముందు వీడియో ఉంది కదా దాంట్లో ఎట్లుందో దీంట్లో ఇట్లా సేమ్ అట్లనే వేసుకోవాలి. ఒక క్లచ్ ప్లేట్ ఒక స్టీల్ ప్లేట్, ఒక క్లచ్ ప్లేట్ ఒక స్టీల్ ప్లేట్. చూడండి ఎట్లా వేస్తుందో, సేమ్ అట్లనే వేసుకోండి. చూస్తారు కదా, టాప్ ప్లేట్ అంటారు దీన్ని. టాప్ ప్లేట్కి ఒక కటింగ్ వస్తుంది, అక్కడ బెల్లాగ్ కూసబెట్టేస్తే సరిపోతుంది. చూసిరా ఎట్లా వేసిందో, ఇట్లా వేసేసి లాగ్ కూసబెట్టాలి. కొంచెం ఇట్లా కొడితే సరిపోతుంది. అట్లా వచ్చేసింది కాబట్టి ఏం కాదు. ఒక్కోసారి ఇట్లా కొట్టాల్సి వస్తుంది, స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేట్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. చూసారా, పానతో ఇట్లా కొట్టుకోవాలి కంపల్సరీ. కొట్టుకుంటే ఏంటంటే లాక్ ఒకవేళ కూసోకున్నా కానీ లాక్ కరెక్ట్ సిట్టింగ్ అయిపోతుంది. లేకపోతే ఏమైందంటే లాక్ సిట్టింగ్ కాదు సరిగ్గా. చూడండి, క్లచ్ బేరింగ్ అంటారు దీన్ని. యాక్చువల్ క్లచ్ బోల్ట్ ఉంటేనేమో మనం బోల్ట్ వేసినాక బోల్ట్ ఫిట్టింగ్ చేసినాక వేయచ్చు. బోల్ట్ లేదు కాబట్టి తీసేసారు ఎప్పుడో, దానికోసం మనం అది వేసినాం. చూసారా, బండికి ఫిట్ చేసేటప్పుడు కొంచెం గేర్ని ఇట్లా ఏలు పెట్టి ఒత్తి పట్టుకోవాలి, లేకపోతే గేర్ ఊసిపోతుంటుంది. క్లచ్ సరిగ్గా బెల్ట్ సరిగ్గా కూర్చోదు. చేతిని పట్టుకుంటే కరెక్ట్ కూర్చుంది. చూడండి, ఓరింగ్ ఇది. ఓరింగ్ ఇందాక తీసినాం కొత్త వేద్దామని, కాకపోతే కస్టమర్ అదే వేయాలన్నాడు. కాస్ట్ 30 రూపాయలు 40 రూపాయలు అని అదే వేసినాం. ఇక మనం అదే వేయడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. పాతదైనా వేయచ్చు, తీయకుంటుంటే పర్లేదు, తీస్తే కొంచెం ఇక ఇట్లనే ఇబ్బంది అవుతుంది, పెట్టడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూస్తురా ఇట్లా తీస్తున్నాను, సేమ్ ఇట్లనే కరెక్ట్ సిట్టింగ్ అయిపోతుంది డూమ్. సేమ్ మళ్ళీ వాచర్లు పెట్టుకొని ఫస్ట్ నట్లు ఎక్కించేసుకుంటే సరిపోతుంది. 10 నెంబర్ నట్లే సేమ్ 10 నెంబర్ నట్లే 4 నట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 4 నట్లు కంపల్సరీ ఎక్కించుకోవాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. ఆపోజిట్ టైట్ చేసుకోవాలి, లేకపోతే డూమ్ వలిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం వలిగిపోతుంది అంతే, ఇక దానికి ఏం చేయలేం. చూడండి, ఫిట్టింగ్ చేసేస్తున్నాం ఆల్రెడీ.